ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ 30వ తేదీ నుండి జూలై 6వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. మిథున రాశిలో రవి శుక్ర గ్రహాలు, కర్కాటక రాశిలో బుధ గ్రహం, కన్యా రాశిలో కేతు గ్రహం, కుంభరాశిలో శని వక్రస్థితి, అలాగే మీన రాశిలో చంద్ర రాహు గ్రహాలు, మేషరాశిలో కుజగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి రాశిలో కుజగ్రహం, 2వ స్థానంలో గురుగ్రహం, 3వ స్థానంలో రవి శుక్రగ్రహాలు, 4వ స్థానంలో బుధగ్రహం, అలాగే 6వ స్థానంలో కేతుగ్రహం, 11వ స్థానంలో శనిగ్రహం, 12వ స్థానంలో చంద్ర రాహుగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ మేషరాశి వారికి మంచి అనుకూలమైనటువంటి స్థితి గతులే ఉన్నాయి. ముఖ్యంగా రాశిలో కుజగ్రహం అంటే స్వక్షేత్రాధిపతి స్వతంత్రంగా స్వేచ్ఛగా, అంటే ఇంతకుముందు శని దృష్టి ఉండేది, ఇప్పుడు ఆ శని దృష్టి కూడా లేకపోవడం వలన అన్ని రకాలుగా బలవంతుడై ఉన్నాడు. కాబట్టి మంచి నిర్ణయాలు సకాలంలో తీసుకోవడం, సరైన ఆలోచనలు చేయడం, గతంలో తీసుకున్నటువంటి ఆలోచనల్ని మార్పులు చేర్పులు చేసుకోవడం, ఇలాంటి అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి. అంటే గతంలో ఏదైనా పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే వాటిని సరి చేసుకోవడం, లేదంటే బాగా ఉపయోగపడే పనులు కోసం పాత నిర్ణయాల్ని రద్దు చేసుకోవడం మొదలైన పనులు జరిగే అవకాశం ఉంటుంది. అలాగే తీసుకున్న నిర్ణయాల్ని చాలా త్వరితగతిగా చకచక అమలు చేసేదానికి కూడా ప్రయత్నం చేస్తారు, బాగుంటుంది. అలాగే ధన యోగాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి, మంచి సంపద కలుగుతుంది, మనకు రావాల్సిన ధనం సకాలంలో అందుతుంది. అలాగే మనం ప్రయత్నం చేసిన దానికి సరైనటువంటి మూలధనం సమకూరుతుంది. అనేక విషయాల్లో మాట చాతుర్యం అనుకూలత అన్నీ కూడా కుదురుతాయి, ఆర్థికపరమైన ఇబ్బందులు తగ్గిపోతాయి. అలాగే కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరితో కూడా మంచి సఖ్యత ఉంటుంది, అనుకూలమైన స్థితిగతులే ఉంటాయి. అయితే బంధువర్గంలో మన మాటకి విలువ గౌరవం పెరుగుతాయి. గృహ వాహన యోగాదులు కూడా అనుకూలంగానే ఉన్నాయి. కానీ ఈ వారం రోజుల్లో ప్రయత్నం చేయడం మాత్రం సరైన పద్ధతిగా అనిపించడం లేదు. ఇది అనుకూలమైన సమయం కాదు. ఈ ఒక వారం ఆగితే ఇంకా బాగుంటుంది. గృహ సంబంధించిన వాహన సంబంధించిన విషయాలు తప్పనిసరి అయితే తప్ప ఈ వారంలో పెట్టుకోవద్దని చెప్పబడుతోంది. అలాగే విద్యా వ్యవహారాలు, విద్యా సంబంధించిన విషయాలు, వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా కొంతవరకు అనుకూలంగానే ఉన్నది. సాధారణ స్థితిగతులు ఉంటాయి. అయితే విద్యల్లో రాణింపు కలుగుతుంది. అనుకున్న విధంగా అనుకున్న చోట విద్యాభ్యాసం చేసేందుకు మంచి అవకాశాలు ఉంటాయి. కొంతవరకు ఇది అనుకూలమైన పరిస్థితిగానే చెప్పవచ్చు, విద్యార్థులకి బాగానే ఉంటుంది. అలాగే సంతాన సంబంధించిన విషయాల్లో విద్యలకైతే ఏమి, మరి మరొక విధంగా అయితేనే ఖర్చులు కొంత పెరుగుతాయి. అలాగే ఆర్థికపరమైన రుణ ఒత్తిడి కొంత తగ్గుతుంది.
రుణ సంబంధించిన విషయాల్లో అనుకూలతలు పెరిగి రుణాలు తగ్గించుకోగలుగుతారు. అలాగే కొత్త రుణాలు చేయవలసిన అవసరం లేకుండా ప్రయత్నాలు చేసుకోగలుగుతారు. అనుకూలమైన పరిస్థితులు కనబడుతున్నాయి. కొంతవరకు ఉన్న దాంట్లో చాలా వరకు రుణాలని తగ్గించుకుంటారనే విషయం కూడా తెలుస్తోంది. అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కూడా స్వల్పమైన విషయాల్లో కొంచెం అనుకూలత తగ్గినటువంటి పరిస్థితి కనబడ్డప్పటికీ అవన్నీ కూడా పూర్తిగా అనుకూలపడే అవకాశం వస్తుంది. ఈ వారంలో కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా మంచి అనుకూలత ఉంది. అలాగే మిత్రులతో అనుబంధం పెరుగుతుంది. శత్రువులతో సామరస్యం కలుగుతుంది. భార్యాభర్తల మధ్య బాగానే అనుకూలత కలిగే అవకాశం ఉంది. అలాగే వ్యాపార భాగస్వాములు మిగిలిన వారితో కూడా అనుకూలత బాగానే ఉంటుంది. మనం కొత్తగా ఏదైనా డిపాజిట్లు పెట్టుబడులు చేయాలనుకునే వారికి ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. ఇన్సూరెన్స్ లాంటివి, డిపాజిట్ లాంటివి, అలాగే షేర్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మొదలైన వ్యవహారాల్లో పాల్గొనడానికి అనుకూలమైన పరిస్థితి ఉన్నది. ఆచితూచి సరైన సమయం చూసుకొని అటువంటి ప్రయత్నాలు చేసుకోండి. అదే స్వల్పంగానే పెట్టుబడి పెట్టుకుంటే బాగుంటుంది. దాని అనుకూలతని బట్టి క్రమక్రమంగా పెంచుకోవచ్చు. అయితే అనుకూలమైన సమయమే, కానీ అది ఎక్కువ మొత్తంలో పెట్టి షేర్ మార్కెట్లు ఇలాంటి వాటిల్లో ఇబ్బంది పడడం కంటే సాధారణ పరిస్థితుల్లో సాధారణమైన విధానంలోనే ప్రయత్నం చేసుకుంటే బాగుంటుందని తెలుస్తుంది. భూమి మీద పెట్టుబడి పెట్టుకోవడానికి మంచి అవకాశం ఉన్నది. అలాగే భాగ్యస్థితి, మనం పెట్టిన పెట్టుబడులకి వృద్ధికరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. మరి ఉద్యోగ స్థితిలో కూడా అనుకూలత బాగానే ఉంది. ఈ వారం ఉద్యోగం సంబంధించిన విషయాల్లో మంచి అనుకూలమైన వార్తలు వింటారు. అనుకూలపడే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్లు, అలాగే ట్రాన్స్ఫర్లు మొదలైన విషయాల్లో కూడా ఈ వారం కొంత అనుకూలత ఉంటుంది. అలాగే ఉద్యోగం మార్పు చేసుకోవాలనుకునే వాళ్ళు, మరి ఇల్లు కానీ ఊరు కానీ అలా దేశం మార్చుకునే వాళ్ళు, ఇలా మార్పులు చేసుకునే వాళ్ళందరికీ కూడా ప్రయత్నాలు ఫలించే అవకాశం బాగానే ఉందని తెలుస్తోంది. సాధారణమైన ఖర్చులు ఉంటాయి. ఖర్చుల్లో కొంత విధానాలు పాటించవలసి వస్తుంది. అయితే ఒక సమయం సందర్భాన్ని నియమ నిబంధనలతో కూడిన ఖర్చులైతే అనుకూలపడతాయి. ఎట్లయినా కొంత ధనం దుబారా ఖర్చులకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. వాటిని కంట్రోల్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నదని తెలుసుకోవాలి. అలాగే ఈ మేషరాశి వారు ఇంకా మంచి అనుకూలమైన శుభ లక్షణాలు కలగడం కోసం వెంకటేశ్వర స్వామి ప్రార్థన నమస్కారాలు చేసుకుంటే ఈ వారం అనుకూలంగా ఉంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.